అంటే లేకపోతే వాళ్ళు కన్వర్ట్స్గా ప్రిటెండ్ అంటే నటిస్తున్న వాళ్ళు యూరోపియన్ డ్రెస్ వేసుకుని వాళ్ళకి ఫ్రంట్ సీట్స్ ఇచ్చేట. ఆ హిందూస్ వాళ్ళు ఎంత గొప్ప కుటుంబంలో పుట్టిన వాళ్ళైనా, ఎంత గౌరవప్రదమైన వాళ్ళైనా, నాట్ ఆల్వేస్ కన్వర్టిబుల్ టర్మ్స్, అంటే వాళ్ళని వెనకాల కూర్చోబెట్టారు. అండ్ ఐజిల్ ర్యాన్ త్రూ ద మిడిల్ ఆఫ్ ద రూమ్. ఇక్కడ ఏఐఎస్ఎల్ఈ అంటే ఏదో కాంతి పుంజమా, ఒకసారి చూడండి. ఏఐఎస్ఎల్ఈ, ఐజిల్. A passage between rows of seats in buildings such as church or theater. అంటే Island, the long narrow space between the rows of cells. అదే రెండు వరుసల మధ్య ఉన్నటువంటి స్థలం. ఆ, అంతే, రెండు సీట్ల మధ్యలో ఉన్న మధ్యలో ప్లేస్. అంటే నడవడానికి ఉంటుంది ఆ స్థలం అన్నమాట. యూరోప్ అది యువర్ ప్లేస్ బిహైండ్ దెమ్ అండ్ ఐజిల్ ర్యాన్ త్రూ ద మిడిల్ ఆఫ్ ద రూమ్. అంటే ఆ మధ్యలోంచి ఒక నడవడానికి ఒక దారి ఉంది. ఆ రెండు అంటే డ్రోస్ వరుసల మధ్య. ఈయన నౌ ఐ ఆమ్ రాదర్ సెన్సిటివ్ టు ద ఆరిక్ స్పియర్స్ ఆఫ్ పర్సన్స్. ఆ పర్సన్స్ యొక్క ఆరాస్ అవి చూసి ఈయన చాలా సెన్సిటివ్గా ఉంటాయి, అంటే ఆయనకు తెలుసు అనమాట. అండ్ క్విక్ అట్ ఫీలింగ్ వెదర్ దే ఆర్ సింపథెటిక్ ఆర్ హాస్టైల్ టు మై సెల్ఫ్. ఈయనకి వాళ్ళు సింపథెటిక్గా ఉన్నారా లేదా శత్రుత్వంగా ఉన్నారా ఇవి ఆయనకి తెలిసిపోతాయి. అండ్ ఐజిల్ ర్యాన్ త్రూ ది మిడిల్ ఆఫ్ ద రూమ్. నౌ ఐఎమ్ రాదర్ సెన్సిటివ్ టు ద ఆరిక్ స్పియర్స్ ఆఫ్ పర్సన్స్ అండ్ క్విక్ అట్ ఫీలింగ్ వెదర్ దే ఆర్ సింపథెటిక్ ఆర్ హాస్టైల్ టు మై సెల్ఫ్. ఎవ్రీ పబ్లిక్ లెక్చరర్, డ్రామాటిక్ ఆర్టిస్ట్, అంటే ప్రతి పబ్లిక్లో ఉపన్యాసించేవాడు, ఆర్టిస్టులు, ఇంకా పబ్లిక్ క్యారెక్టర్స్, సేమ్ ఫైనర్ సెన్స్, మోర్ ఆర్ లెస్, అంటే ఇది ఉంటుంది కొద్దో గొప్ప అని అందరికీను. అంటే కొంత మాత్రం డెవలప్ అయి ఉంటుంది. బట్ ఐ ఫ్యాన్సీ మైన్ ఈజ్ రాదర్ క్విక్కర్. ఆయన ఏమనుకుంటున్నారంటే ఇతనికి కొంచెం ఎక్కువ ఫాస్ట్గా జరుగుతుంది అనమాట. మిగతా సామాన్య యావరేజ్ కంటే కొంచెం ఫాస్ట్గా ఉంటారు. ఈ అకేషన్లో ఇఫ్ దేర్ ఆర్ స్ట్రెచ్డ్ బిట్వీన్ మీ అండ్ ద బిలవ్డ్ హిందూస్, ఇఫ్ దేర్ స్ట్రెచ్డ్ అంటే నాకు హిందువులకి మధ్య అది ఉందా, ఎ బ్యారియర్ ఒక ఆటంకం, ఆల్మోస్ట్ ఏ వాల్ ఒక గోడ, వ్యతిరేకతతో ఉన్న ఆలోచనతో, అండ్ ఎ లెస్ స్కిల్డ్ హ్యాండ్ మైట్ హ్యావ్ బీన్ స్ట్రికెన్ డమ్ బై ఇట్, అంటే తక్కువ నైపుణ్యం ఉన్నటువంటి అది వాళ్ళ యొక్క దీంతో, అంటే బిలవ్డ్ హిందూస్ ఆ గోడ వల్ల వీళ్ళు డమ్ అయి ఉంటారంటే మాట రాకుండా. కానీ ఫైండింగ్ ద హాస్టైల్ కరెంట్ ఫ్లోయింగ్ టువర్డ్స్ మీ ఫ్రమ్ ద రైట్, కానీ ఆయనకి ఆ ప్రవాహంట రైట్ సైడ్ నుంచి వస్తుందిట. ఐ ప్లాంటెడ్ మై సెల్ఫ్ ఆపోజిట్ ద ఐజిల్, పుట్ మై విల్ టు వర్క్ టు బ్రేక్ త్రూ ది కోర్స్ కరెంట్. అతనికి వచ్చిన కరెంట్కి అంటే ప్రవాహానికి వ్యతిరేకంగా ఆయన ఆ కరెంట్ని పెట్టడానికి ప్రయత్నించారు, అంటే విల్ పవర్తో. చిట్ట చివరిక మేక్ ద కనెక్షన్ బిట్వీన్ మై సెల్ఫ్ అండ్ ద సింపథెటిక్ పోర్షన్ ఆఫ్ మై ఆడియన్స్. ఆయనకి ఆడియన్స్కి మధ్య కనెక్షన్ వచ్చేటట్టుగా జరిగింది. దట్ దిస్ ఈజ్ నో ఫ్రీక్ ఆఫ్ ద ఇమాజినేషన్ బట్ ఇదేమీ కూడా ఊహాత్మకమైనదేమీ కాదు, కానీ నిజమైనది. అండ్ పాల్పబుల్ ఫ్యాక్ట్ ఇన్ హ్యూమన్ ఇంటర్కోర్స్, మానవులతోటి కలుస్తూ ఉంటే ఇది ఒక పాల్పబుల్ అంటే ఒక స్పందించేటటువంటి ఒక సత్యం. విల్ బి అటెస్టెడ్ బై ఎవ్రీ పర్సన్ ఆఫ్ యావరేజ్ నర్వస్ సెన్సిటివ్నెస్ హూజ్ బిజినెస్ ఇట్ ఈస్ టు స్పీక్, సింగ్ ఆర్ ప్లే. అంటే ఎవరైతే పబ్లిక్లో మాట్లాడాలన్నా, పాట పాడాలన్నా, అక్కడ ఏదైనా డ్రామా వేయాలన్నా, అప్పుడు వాళ్ళకి వీళ్ళకి మధ్య ఒక కనెక్షన్ ఎస్టాబ్లిష్ అవ్వాలి. అంటే ఆ చేసే వాళ్ళకి వీళ్ళకి మంచి రకమైన కనెక్షన్. మోర్ దెన్ వన్స్ ఇట్ హ్యాస్ హ్యాపెండ్ దట్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఎ సింగిల్ వైట్ మ్యాన్, అంటే ఒకే ఒక యూరోప్ అంటే అమెరికా నుంచి వచ్చిన వ్యక్తి వల్ల, నాట్ ఎ థియోసఫిస్ట్, ఆయన థియోసఫిస్ట్ కాకపోయినా, ఇన్ ఎన్ ఆడియన్స్ ఆఫ్ హిందూ శ్రోతలలో
హ్యాస్ యాక్టెడ్ ఎస్ ఏ డ్యాంపర్ అపాన్ దెమ్ అండ్ రియాక్టెడ్ అపాన్ మీ. అంటే వాళ్ళకి డ్యాంపర్ అంటే చూడాలండి. స్పెల్లింగ్ అండి. DAMPER. A person or thing that has depressing, subduing, inhibiting effect. A device that reduces vibration. అదే అంటే Damper. ఇతనికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యక్తి అనమాట. అంటే తన కరెంట్ని వ్యతిరేకతతో ఉన్నవాళ్ళు. అండ్ రియాక్టెడ్ అపాన్ మీ, ఇతని మీద రియాక్ట్ అయ్యారు. అండ్ ఫర్ ద సింపుల్ రీజన్, ఏ కారణం అంటే వైల్ బిట్వీన్ ఆల్ ఏషియాటిక్స్ ఆఫ్ వాట్స్ ఎవర్ రేస్ అండ్ క్రీడ్ అండ్ మై సెల్ఫ్ దెర్ ఈస్ ఏ కంప్లీట్ సింపతి అండ్ మ్యూచువల్ ట్రస్ట్. వాళ్ళందరికీ ఇతని మీద ఏమో సంపూర్ణమైనటువంటి దయ, పరస్పరమైనటువంటి విశ్వాసం ఉన్నాయి. బిట్వీన్ దెమ్ అండ్ ద ఎవరేజ్ వైట్ మ్యాన్, వాళ్ళకి ఒక సామాన్యంగా ఉన్న అమెరికన్కి దెర్ ఈస్ ద డిస్టింక్ట్ మ్యూచువల్ యాంటీపతి బేస్డ్, అంటే పరస్పరమైనటువంటి ఒక యాంటీపతి అంటే వ్యతిరేకత బేస్ మీద ఉంటుంది. యాజ్ బిలీవ్ అపాన్ ఏ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఆరిక్ ఆర్ మెస్మరిక్, అది పొలారిటీస్. అంటే వాళ్ళు ఒక ధ్రువంలో ఉంటే వీళ్ళు ఒక ధ్రువంలో ఉంటారు గనక అప్పుడు వాళ్ళకి కొంతైనా వ్యతిరేకత అది ఉంటుంది. క్లోజర్ పర్సనల్ ఇంటర్కోర్స్ అండ్ ద డెవలప్మెంట్ ఆఫ్ మ్యూచువల్ సింపథెటిక్ వుడ్ చేంజ్ ద ప్రెసెంట్ ఫీలింగ్ ఆఫ్ ఇది ఇటాలిక్స్లో into the same pleasant relationship as that of all Asiatics and all recognized theosophists. అంటే ఇది ఏం చెప్తున్నారంటేను, అసలు ఒక సభలో మాట్లాడే వ్యక్తికి, అలాగే అక్కడ ఏదైనా పాట పాడే వ్యక్తికి, అంటే అతని పాటను మనం ఇష్టంగా విన్నప్పుడు వచ్చినటువంటి ఆ రకమైన ఆరా అతనికి వాళ్ళకి తెలుస్తుంది కొద్దో గొప్ప ప్రతి ఒక్కరికి కూడా. కానీ ఇందులో ఆయనకి కొంత వ్యతిరేకత అన్నది వచ్చింది. ఆ సంఘర్షణ అంటే కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఆరిక్ మెస్మరిక్ పొలారిటీస్, అంటే వాళ్ళొక ధ్రువం వీళ్ళొక ధ్రువం గనక క్లోజర్ పర్సనల్ ఇంటర్కోర్స్ అండ్ ద డెవలప్మెంట్ ఆఫ్ మ్యూచువల్ సింపతీస్ వుడ్ చేంజ్, అంటే వాళ్ళకి వ్యక్తిగతమైనటువంటి ఒకరితో ఒకరు కలవడంలోని ప్రెజెంట్ ఫీలింగ్ ఆఫ్ ఈ ఫీలింగ్ వీళ్ళకి ఉన్న సేమ్ ప్లెజెంట్ రిలేషన్షిప్, అంటే వాళ్ళొక ధ్రువం వీళ్ళొక ధ్రువం కనుక వాళ్ళలో పరస్పరమైనటువంటి ఆ సానుభూతి అవి తక్కువగా ఉంటాయి. అయితే అట్ దట్ ఆఫ్ ఆల్ ఏషియాటిక్స్ అండ్ ఆల్ రికగ్నైజ్డ్ థియాసఫీస్, అంటే ఏషియాటిక్స్ అంటే ఏషియాలో ఉన్నవాళ్ళు, గుర్తించబడినటువంటి దివ్యజ్ఞాన సమాజం వాళ్ళు, ప్లెజెంట్ రిలేషన్షిప్ అన్నది, సేమ్ ప్లెజెంట్ రిలేషన్షిప్ అన్నది వాళ్ళకి ఉంటుందన్నమాట. అంటే సింపతీస్ వుడ్ చేంజ్, అవి మారుతాయి మిగతా వాళ్ళతోటి. అయితే థియోసఫిస్టులు గనక అదే మామూలుగా వేరువేరు ధ్రువాలలో, అంటే వేరువేరు ప్లేసెస్లో నివసించే వాళ్ళకి వాళ్ళ సంబంధ బాంధవ్యాల్లో కొంత అపోజిషన్ ఉంటుంది, వేరే దేశం నుంచి వచ్చేయడలే అన్నట్టుగా. అది ఆయన చెప్పేది. నెక్స్ట్ పారాగ్రాఫ్ చదవమంటారా? 8 minutes ఉంది. నేను చెప్పిన కాన్పూర్ నుంచి మేమేమో లక్నో వెళ్ళాము. ఆ సాయంత్రం 4 నవంబరు ఆ స్టేషన్ 9 గంటలకు చేరాము లక్నో. అక్కడ మిస్టర్ జ్వాలప్రసాద్ అనే వాళ్ళని ఆహ్వానించారు వాళ్ళ ఇంటికి. అక్కడ కూడా 9 PM అంటే రాత్రి మా యాక్టివ్ మెంబర్స్ అందరూ కూడా అక్కడ ఆయనతో పాటుగా ఉన్నారు. ఎవ్రీ మినిట్ ఆఫ్ ది ఫాలోయింగ్ డే వాజ్ ఆక్యుపైడ్, అంటే ఆ మన్నాడు ప్రతి క్షణము కూడా, ఇంక్లూడింగ్ ద రిసెప్షన్స్ ఆఫ్ విజిటర్స్, ఎంతో మంది ఇన్ని చూడడానికి రావడం, వాళ్ళతో మాట్లాడడం, వీటితోటే ప్రతి క్షణం గడిచిపోయిందిట. ద ట్రయల్ అండ్ ఎక్స్పల్షన్ ఆఫ్ అన్ అన్వర్ది హాఫ్ క్యాస్ట్ మెంబర్, అలాగే ఒక ఆయన హాఫ్ క్యాస్ట్ అంటే ఏమిటో మరి, అతను వచ్చేట అన్వర్ది అంటే సూటబుల్ కానివాడు. ఏ లెక్చర్ ఆన్ థియోసఫీ
అండ్ ఇట్స్ చార్మ్స్ క్లెయిమ్స్, దివ్య జ్ఞానము అది ఏమేమి క్లెయిమ్ చేస్తుంది అన్న విషయం మీద. అండ్ దెన్ అంటిల్ 1 AM, అంటే రాత్రి 1 గంట వరకు ప్రైవేట్ టీచింగ్ ఆఫ్ మెస్మరిజం విత్ ఇలస్ట్రేటివ్ డెమాన్స్ట్రేషన్స్. అతనికి ఈ మెస్మరిజం అంటే ఇలాంటి వ్యాధులు నయం చేయడం, ఆ మెస్మరిజం అనేది ప్రైవేట్ టీచింగ్, అదంతా 1 గంట వరకు అయింది. అండ్ వన్ ఆఫ్ ద హిందూ జెంటిల్మన్ ఆఫ్ మై స్యూట్, స్యూట్ అంటే ప్లేస్ అనా, ఇది కూడా తెలుసున్న పదమే మర్చిపోయాను, SUITE అంటే ఓకే. A set of rooms designated for one person's or family use. మ్మ్. A అంటే set of గదులు వరుస క్రమంలో కొన్ని Hmm. ఫ్యామిలీని ఉపయోగించుకోగలిగి అది బారాబంకి అన్న ఆయన లక్నో నుంచి అతన్ని ఫాలో అయ్యారు. ఆ యూజువల్ రొటీన్ ప్రకారం గాన్ త్రూ. ఐ మస్ట్ ఇన్ పాసింగ్ హవెవర్ అంటే పే ఏ జస్ట్ ట్రిబ్యూట్ టు ద ఇంటెలెక్చువల్ బ్రిలియన్సీ షోన్ బై పండిట్ ప్రాణనాథ్. అంటే పండిట్ ప్రాణనాథ్ అన్నది ఇంటెలెక్చువల్గా ఆయన యొక్క తెలివితేటలు జస్ట్ ఏ ట్రిబ్యూట్ టు ద, అంటే పాసింగ్ హవేవర్, ఇవన్నీ కూడా అంటే అతనికి ఒక బహుమతిగా ఇవ్వబడింది అనమాట ఆ ఇంటెలెక్చువల్ ట్రిబ్యూట్ అన్నది. అలాగే అంటే ఎవరు, పండిట్ ప్రేమ్నాథ్ అన్న ఆయన, FTS అది వాళ్ళ క్వాలిఫికేషన్. ఇది మొత్తానికి సమ్మరైజ్ చేయాలంటే నా లెక్చర్స్ ఆ పై ప్లేస్లో 2 ప్లేసెస్లో జరిగాయి. ఉర్దూలోని విత్ ఎన్ ఎలక్వెన్స్ అండ్ LRESITATING రెసిటేటింగ్, అన్రెజిటేటింగ్, అది ఏం అక్షరం, ఎల్లేనా ఆ పదం? Unhesitating అని ఉంది. హెజిటేటింగ్ ఏమో అయితే. అంటే ఏమాత్రం హెజిటేషన్ లేదంటే సంకోచం లేకుండా ఆ ఫ్లూయెన్సీ, అంటే అంత మంచి ఫ్లూయెన్సీతో దట్ వర్ బోత్ అడ్మైరబుల్ అండ్ రిమార్కబుల్. అంటే ఈయన ఉర్దూ అట్ ద అబౌవ్ 2 ప్లేసెస్, ఆ 2 ప్లేసెస్లో కూడా ఉర్దూలో మాట్లాడారు విత్ ఎన్ ఎలక్వెంట్, అంటే ఏమాత్రం ఎక్కడా కూడా ఆగకుండా చక్కగా మాట్లాడారు. దట్ వర్ బోత్ అడ్మైరబుల్, అది ఎంతో హత్తుకునేటట్టుగా అభినందనీయంగా ఉన్నాయట. ఐ హ్యావ్ బీన్ ఆఫెన్ ప్లేస్డ్, ఇది ఏంటి అక్షరాలు, Similarly under obligations. ఆ సిమిలర్లీ కేవల్లా కనబడుతుంది. అయితే ఇతను తరచుగాను అదే రకమైనటువంటి అటువంటి అబ్లిగేషన్స్, అంటే తప్పనిసరి పరిస్థితులు ఎడ్యుకేటెడ్ ఫ్రెండ్స్ సృష్టిస్తూ ఉండేవారు. ఫ్రమ్ ఫస్ట్ టు లాస్ట్ మై లెక్చర్స్ త్రూ అవుట్ ఏషియాలో మొదటి నుంచి చివరి వరకు లెక్చర్స్లోని ఇలాంటివే పరిస్థితులు అతనికి తప్పనిసరిగా వచ్చాయి. హ్యావ్ బీన్ ఇంటర్ప్రిటెడ్ ఇన్ 18 డిఫరెంట్ లాంగ్వేజెస్. ఆయన మాట్లాడిన దాన్ని 18 వేరువేరు భాషల్లోకి వివరించేవారట. అదేవిధంగా బార్స్లీ నెక్స్ట్ అన్న, అదేమిటండి అది, బార్సిఫర్ హార్, ఆ అక్షరం ఏమిటి? అదే కరెక్ట్గా తెలియట్లేదండి. బార్క్లీ నెక్స్ట్, వేర్ ఐ బ్రీఫ్లీ ఐ లెక్చర్, థింక్, అది బహుశా బ్రీఫ్లీ ప్లేస్ నెక్స్ట్. ఏమో. అక్కడ ఆయన ఏంటంటే వేర్ ఐ లెక్చర్, అక్కడ ఆయన లెక్చర్ ఇచ్చారట. ఆ తర్వాత మొరాదాబాద్కి వెళ్ళారు. అక్కడ దామోదర్ అతనికి మరొక ప్రూఫ్ ఆయన చూపించారు, నిదర్శనం. ఎక్వైర్డ్ పవర్ ఆఫ్ ట్రావెలింగ్, అంటే ట్రావెలింగ్ ఇన్ ద యాస్ట్రల్ డబుల్, అంటే ఆయన యాస్ట్రల్ బాడీ తోటి ఇతరికి డబుల్, అంటే ఆ డబుల్ అని కూడా అనేస్తారు దాన్ని, అంటే ప్రాణమయ కోసం వీటితోటి ఆయన ప్రయాణించారు అన్నదానికి నిదర్శనాలు చూపెట్టారు. హీ వెంట్ టు, ఆయన అడయార్ వెళ్ళేట, అక్కడేమో HPB గారితో మాట్లాడారు. హర్డ్ ద వాయిస్ ఆఫ్ ఎ మాస్టర్ స్పీక్ ఏ మెసేజ్ టు మీ, అక్కడ ఒక మాస్టర్ గారట ఇతనితో ఒక మెసేజ్ ఇచ్చారు. అండ్ ఆస్క్డ్ HPB గారిని అడిగారు,
ఈ విషయాన్ని టెలిగ్రాఫ్ చేయమని ఆల్కాట్ గారి ద సబ్స్టెన్స్ ఆఫ్ ఇట్ సో యాజ్ టు సాటిస్ఫై మీ ఆఫ్ హిస్ వెరాసిటీ ఇన్ దీస్ మ్యాటర్స్. అంటే ఆయనకి ఎంత ఎక్కువగా జ్ఞానం ఉన్నది అన్నది తృప్తిపరిచేటట్టుగా దాని యొక్క సబ్స్టెన్స్ ఉంది. ఆన్ రిపోర్టింగ్ ద ఫ్యాక్ట్స్ టు మీ, ఇవన్నీ ఆయనకి చెప్పిన తర్వాత హీ డిక్టేటెడ్ ద మెసేజ్ యాజ్ హీ హర్డ్ ఇట్. ఆయన విన్న మెసేజ్ని ఇతనికి ఆల్కాట్ గారికి దామోదర్ డిక్టేట్ చేశాడు. అండ్ ఆల్ ప్రెసెంట్ ఇన్ మై రూమ్ సైడ్ ఏ సర్టిఫికేట్, అందరూ ఆ రూమ్లో ఉన్న వాళ్ళు ఈ ఫ్యాక్ట్స్ అన్నిటి మీద ఒక సర్టిఫికేట్ లాగా రాసి దాని మీద సైన్ చేశారు. ద నెక్స్ట్ మార్నింగ్ ద ఎక్స్పెక్టెడ్ టెలిగ్రామ్ ఫ్రమ్ హెచ్పిబి వాజ్ డెలివర్డ్. ఆ మర్నాడు పొద్దున్నే అప్పట్లో టెలిగ్రామ్ వచ్చేది హెచ్పిబి నుంచి బై ద పోస్ట్ మ్యాన్, దిస్ బీయింగ్ ద రూల్ ఇన్ ఇండియా యాజ్ టు ద క్లాస్ ఆఫ్ డిఫర్డ్ మెసేజెస్. అంటే ఎలా అంటే వచ్చిందంటే ఇది ఇండియాలో రూల్ ఏంటంటే డిఫర్డ్, వేరు వేరు మెసేజెస్ అన్నీను అంటే ఆ విధంగా వచ్చేవని. ద డిస్పాచ్ కరోబరేటెడ్ దామోదర్స్ డిక్టేటెడ్ అండ్ సర్టిఫైడ్ మెసేజ్. అది ఎలా ఉందంటే దామోదర్ ఏది డిక్టేట్ చేశాడో ఆ టెలిగ్రామ్లో కూడా అదే మెసేజ్ వచ్చింది. అండ్ అగైన్ ద విట్నెసెస్ హూ ఆర్ ప్రెసెంట్ సైన్డ్ దేర్ నేమ్స్. అంటే ఈ ఆ దామోదర్ చెప్పిన మెసేజ్ మీద సైన్ చేసినట్టుగా అది వచ్చిన టెలిగ్రామ్లో వచ్చిన దాన్ని కూడా సైన్ చేశారు అక్కడ ఉన్న సాక్షులందరుగా. అండ్ అగైన్ ద విట్నెసెస్ సైన్డ్ ఆన్ ద బ్యాక్ ఆఫ్ ద గవర్నమెంట్ డిస్పాచ్, గవర్నమెంట్ నుంచి వచ్చిన దాని మీద వాళ్ళు వెనకాల సైన్ చేశారు. ద ఎస్పీఆర్ హ్యాస్ బీన్ ప్లేస్ టు డూ ఇట్స్ బెస్ట్ టు వీకెన్ దామోదర్స్ రెప్యుటేషన్ ఫర్ క్రెడిబిలిటీ అండ్ మైండ్ ఫర్ కామన్ సెన్స్ ఇన్ దిస్ ఎఫ్ఐఆర్. అంటే ఈ ఎస్పీఆర్ ఏంటంటే ఆయన సంతోషించారు ఏంటంటే టు డూ ఇస్ బెస్ట్, ఎక్కువగా ఏంటంటే దామోదరి యొక్క కీర్తిని బలహీనపరచడానికి అంటే అది కరెక్ట్ కాదని, అండ్ మైండ్ నాదాన్ని ఫర్ కామన్ సెన్స్ ఇన్ దిస్ ఎఫ్ఐఆర్ బట్ ద ఫ్యాక్ట్స్ ఆర్ అబౌవ్ ఆనెస్ట్లీ రిపోర్టెడ్. కానీ ఫ్యాక్ట్స్ మాత్రం పైన రిపోర్ట్ ఇవ్వబడాయి. అండ్ దైర్ ఒపీనియన్ డస్ నాట్ కన్సర్న్ మీ ఇన్ ద లీస్ట్. అందుకని వాళ్ళ అభిప్రాయం మాకు సంబంధం లేదు, ఎందుకంటే దామోదర్ చెప్పినది అక్కడి నుంచి వచ్చిన టెలిగ్రాము టాలీ అయ్యాయి. అయితే ఎస్పీఆర్ అనే వాళ్ళు ఏమంటో నాకు తెలియదు, అతను ట్రై చేశారు ఏంటంటే వీళ్ళు దామోదర్ యొక్క కీర్తిని బలహీనపరచడానికి, అదే విధంగా ఆ నమ్మకాన్నిను. కానీ ఈ విషయంలో మాత్రం ఆ యథార్థాల వల్ల అవి కన్సర్న్ మీ ఇన్ ద లీస్ట్ అవేమీ అతని వాళ్ళని ప్రభావితం చేయలేదు. ఇక్కడికి ఆపుదామా? 6 అయిందా? ఓకే, నమస్తే అండి. నమస్తే. సో నేను క్లోజ్ చేస్తాను ఇప్పటికి. నమస్తే అండి అందరికి. నమస్తే. నమస్తే మేడం. నమస్తే. మేడం.